క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పరిశుద్ధ మరియ రాజ్ఞి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. దాసిగా ప్రారంభమై రాణిగా కీర్తించబడిన మహోన్నత వ్యక్తిత్వాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. ముందుగా దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని ఆలకిద్దాం. దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను, ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం ఆగస్టు 22న కథోలిక క్రైస్తవ సంఘం పరిశుద్ధ మరియ రాజ్ఞి మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉంది. ఈ పండుగ మరియమాత కేవలం మన ప్రభువైన యేసుక్రీస్తు తల్లి మాత్రమే కాదు అని, ఆమె విశ్వానికి మరియు స్వర్గానికి రాణి అని ప్రకటిస్తుంది. ఈ మహోత్సవం మరియమాత మోక్షారోహణం తర్వాత దేవుడు ఆమెను తన కుమారుడి ప్రక్కన ఉన్నతమైన స్థానంలో ఉంచారనే విశ్వాసముపై ఆధారపడి ఉంది. ఈ మహోత్సవం మరియ దేవుని మహిమలో పాలు పంచుకున్న తీరును, ఆమె ప్రేమ మనకు ఎలా అండగా ఆశ్రయముగా ఉందో గుర్తుకు చేస్తుంది. భూలోక జీవితాన్ని విశ్వాసంతో ముగించిన మరియ తల్లిని త్రిత్వైక సర్వేశ్వరుడు ఇహపరలోకాలకు రాజ్ఞిగా నియమించి కిరీటాన్ని ఉంచారు. అందుకే శ్రీసభ ఆమెను రాజ్ఞిగా గౌరవిస్తూ ఈ మహోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ పండుగ బైబిలు ఆధారితమేనా అని ధ్యానిద్దాం. బైబిల్లో నేరుగా మరియమాతను రాణి లేదా రాజ్ఞి అని పిలువనప్పటికీ ఆమె పోషించిన పాత్ర, ఆమె యొక్క ప్రాముఖ్యత ఈ విశ్వాసానికి బలమైన పునాదిని చేకూరుస్తూ ఉంది. పాత నిబంధనలో దావీదు వంశపు రాజులకు రాజు తల్లికి మాత్రమే రాజమాత హోదా ఉండేది. దావీదు వంశపు రాజులు తమ శత్రు సైన్యాన్ని జయించినట్లు దావీదు వంశంలో జన్మించిన క్రీస్తు ప్రభువు సాతాను అహాన్ని అణచి దాని సామ్రాజ్యాన్ని కూలద్రోశారు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం ప్రకారం స్త్రీ సంతతి అనగా క్రీస్తు సాతాను తలని చితకగొట్టారు. ఈ యుద్ధంలో క్రీస్తుతో మరియ సంపూర్ణముగా సహకరించి రాజమాతగా వ్యవహరించారు. అలాగే మరియమాతను తరచుగా కొత్త ఏవా అని పిలుస్తాం. మొదటి ఏవా దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపటం ద్వారా మానవాళికి పాపాన్ని తీసుకుని వచ్చింది. కానీ మరియమాత నేను ప్రభుదాసురాలను అని చెప్పటం ద్వారా దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపించింది. ఈ విధేయత ద్వారా ఆమె రక్షకుడైన యేసును ఈ లోకానికి తీసుకొని వచ్చింది. ఆమె ఈ కొత్త ఏవ పాత్ర ఆ రాజ్ఞిత్వానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం. ఎందుకంటే ఆమె మానవ జాతి రక్షణలో దేవుని ప్రణాళికలో ఒక కీలకమైన భాగస్వామి అయింది కనుక. 1వ రాజులు 2వ అధ్యాయము 19వ వచనంలో ఇలా చదువుతున్నాం. బెత్సెబా అదోనియా కోరికను ఎరిగించుటకై సొలొమోను వద్దకు వెళ్ళెను. ఆమెను చూచి రాజు సింహాసనము దిగెను. తల్లికి నమస్కారము చేసి మరలా ఆసనము మీద కూర్చుండెను. రాజుకు కుడిపక్క బెత్సెబకు మరి ఒక ఆసనము వేయగా ఆమె దానిపై కూర్చుండెను అని చదువుతున్నాం. క్రీస్తుకు ప్రతిరూపంగా ఉన్న సొలొమోను రాజు తన తల్లి అయిన రాజమాత కోరికలను మన్నించి ఆమెను తన ప్రక్కన సింహాసనంపై కూర్చోబెట్టాడు. అలాంటప్పుడు రాజులకు రాజు అయిన మన ప్రభువు యేసు తన తల్లితో ఎంత గొప్పగా వ్యవహరిస్తారో మనం ఊహించుకోవచ్చు. మరియ తల్లి రాజ్ఞిగా రాణిగా మన విన్నపాలను రాజాదిరాజు అయిన తన కుమారుడు క్రీస్తుకు తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 45:9వ వచనంలో రాజు కుడి ప్రక్కన ఉన్న రాణి గురించి అక్కడ చెప్పబడింది. ఈ కీర్తనను యేసుక్రీస్తుకు మరియు ఆయన తల్లి మరియమ్మకు కూడా వర్తింపజేస్తారు. ఇందులో రాజు యేసుక్రీస్తును సూచిస్తాడు మరియు ఆయన కుడి ప్రక్కన ఉన్న రాణి మరియమ్మను సూచిస్తుంది. క్రీస్తు రాజుల రాజుగా పరిపాలిస్తున్నప్పుడు ఆయన ప్రక్కనే రాణిగా మరియమ్మ నిలిచిందని ఈ వచనం సూచిస్తుంది. ఇది మరియమ్మ యొక్క పట్టాభిషేకం మరియు ఆమెకు దేవుని రాజ్యంలో ఉన్న ఉన్నతమైన స్థానాన్ని ధృవీకరిస్తుంది. మరియమ్మ తన కుమారుడైన యేసు దగ్గర మనందరి పక్షాన మధ్యవర్తిత్వం వహించగల శక్తిని, అధికారాన్ని కలిగి ఉంటుందని కూడా ఈ వచనం మనకు స్పష్టంగా సూచిస్తుంది.
ఇక నూతన నిబంధనలో యేసు జనన సూచన సందర్భంగా ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును, ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును, ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని దూత పలికిన మాటలను మనం లూకా సువార్త 1వ అధ్యాయము 32-33 వచనాల్లో చదువుతూ ఉన్నాం. ఈ వాక్యాలు మరియ యొక్క రాణిత్వాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే మరియ తల్లి ఎలిషబెతమ్మను సందర్శించినప్పుడు ఎలిషబెతమ్మ ఆనందముతో ఆమెను నా ప్రభు తల్లి అని సంబోధించింది. ఈ వాక్యము ద్వారా ఎలిషబెతమ్మ రక్షకుడు మరియు రాజైన క్రీస్తు తల్లి అయిన మరియ రాజమాత అని స్పష్టముగా సాక్ష్యమిచ్చి ఉన్నారు. లూకా సువార్త 1వ అధ్యాయము 43వ వచనం. అలాగే దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను, ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను, సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను, ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను అని చదువుతున్నాం. ఈ స్త్రీ మరియమాతను సూచిస్తుంది. 12 నక్షత్రాల కిరీటం ఆమె రాచరికపు అంతస్తుకు గుర్తుగా ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము నజరేతు మరియ రాణి అని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక మరియ జీవితాన్ని మనం ధ్యానించినట్లయితే వినయము నుండి రాజ్ఞిత్వం వరకు ఆమె చేరుకుంది. మరియమాత జీవితం వినయము, విధేయత మరియు విశ్వాసానికి గొప్ప నిదర్శనం. గాబ్రియేలు దూత ఆమెకు ప్రభు తల్లి కాబోతూ ఉన్నావని చెప్పినప్పుడు ఆమె నేను ప్రభు దాసురాలను, నీ మాట ప్రకారం నాకు జరుగునుగాక అని పలికి ఈ నిగర్వమైన అంగీకారమే ఆమెను మానవాళి చరిత్రలో ఒక అత్యున్నత స్థానానికి చేర్చింది. కష్టాలు మరియు సవాళ్ళు ఎదురైన సిలువ చెంత నిలబడి కుమారుడి బాధను చూసినప్పుడు కూడా, కుమారుని మరణాన్ని చవిచూస్తూ కూడా ఆమె దేవునిపై తన నమ్మకాన్ని కోల్పోలేదు. మరియ తల్లి రాణిగా గౌరవింపబడటానికి కారణం ఆమెకున్న అధికారమో, సంపదో, కీర్తియో, పేరు ప్రతిష్టలో కాదు. ఆమె తన కుమారుడైన యేసుకు సంపూర్ణంగా సహకరించటం మరియు మానవ జాతి రక్షణలో కీలక పాత్ర పోషించటం. ఆమె సింహాసనం కేవలం దైవిక అనుగ్రహానికి, ప్రేమకు మరియు వినయానికి చిహ్నం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక పండుగ చరిత్రను, ప్రాచీన విశ్వాసాన్ని ధ్యానిస్తే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు తల్లిగా మరియమాతను కథోలిక విశ్వాసులు ప్రాచీన కాలము నుండే రాణిగా గౌరవించటం అనాదిగా వస్తున్న విశ్వాసం. 4వ శతాబ్దంలోనే పునీత ఎఫ్రేము మరియ తల్లిని రాణి అని సంబోధించారు. ఈ సంబోధనలు అప్పటి నుండి శ్రీసభలో కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. కథోలిక శ్రీసభ వేద పండితులు, పునీతులు మరియ తల్లిని రాణిగా సంబోధించటం కొనసాగించారు. 7వ శతాబ్దంలో పునీత ఇల్డెఫోన్సస్ మరియ తల్లిని గూర్చి ఇలా రాశారు: నేను క్రీస్తు దాసుని కనుక మరియ దాసుని కూడా, మరియ దేవుని దాసురాలు కనుక నా రాజ్ఞి కూడా, నేను మరియ రాజ్ఞిని సేవించి క్రీస్తు సేవకుడనని రుజువు చేసుకుంటాను అని పేర్కొన్నారు. ఇక 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు మరియమాత గౌరవార్థం పరిశుద్ధ రాణి వందనం, పరలోక రాణి వందనం, మోక్షరాజ్ఞి వందనం అని సంబోధించినట్లు శ్రీసభ సాంప్రదాయం ద్వారా, పితరుల బోధనల ద్వారా మనకు తెలియచూంది. 1954 అక్టోబర్ 11న 12వ పయస్ జగద్గురువులు పరలోక రాణి అను తన విశ్వలేఖ ద్వారా పరిశుద్ధ మరియ రాజ్ఞి పండుగను దైవార్చన పండుగగా స్థాపించారు. 12వ పయస్ జగద్గురువులు మరియమాతకు రాణి అనే బిరుదు ఆమోదయోగ్యమైనదని పేర్కొన్నారు. ఆరంభంలో ఈ పండుగను మే 31న జరిపేవారు. అయితే 1969వ సంవత్సరంలో 6వ పాల్ పోపు గారు ఈ తేదీని ఆగస్టు 22కి మార్చారు. ప్రస్తుతం ఈ పండుగను మరియ మోక్షారోహణ పండుగ తర్వాత 8వ రోజున అనగా ఆగస్టు 22న మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇక మరియ రాజ్ఞి అర్థం ఏమిటి? 16వ బెనడిక్ట్ పోపు గారు మరియమ్మ పట్టాభిషేకం అనేది ధనానికి, అధికారానికి సంబంధించినది కాదు, అది ప్రేమతో కూడిన సేవ అని పేర్కొన్నారు. పట్టాభిషేకం అనే పదం ఈ లోకంలో ధనం, అధికారం, ఉన్నత స్థానం వంటి వాటితో ముడిపడి ఉంటుంది. తమ శక్తిని ప్రదర్శించటానికి, ప్రజలపై తమ అధికారాన్ని చాటటానికి పట్టాభిషేకాలను జరుపుకుంటారు. అయితే
మరియమ్మ పట్టాభిషేకం దీనికి పూర్తిగా భిన్నమైనది. ధనానికి, అధికారానికి సంబంధించినది కాదు. మరియమ్మకు లభించిన రాణిత్వం ఈ లోకపు సంపదలు, అధికారాలు లేదా భౌతికమైన హోదా నుండి వచ్చింది కాదు. ఆమె రాజుల రాజు అయిన యేసుక్రీస్తుకు తల్లిగా తన వినయము, విధేయత మరియు ప్రేమ ద్వారా ఈ ఉన్నత స్థానాన్ని పొందింది. క్రీస్తు రాజ్యంలో అధికారం అంటే ప్రేమతో కూడిన సేవ మాత్రమే. కనుక ఇది ప్రేమతో కూడినటువంటి సేవ. మరియమ్మకు లభించిన రాణిత్వం ఆమె అందించిన ప్రేమపూర్వక సేవకు ప్రతిఫలం. ఆమె దేవుని చిత్తానికి తనను తాను పూర్తిగా అప్పగించుకుంది. నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. ఆమె దేవునికి మరియు మానవాళికి సేవ చేయటంలో తన జీవితాన్ని గడిపింది. ఆమె ఈ సేవను ప్రేమతో, నిస్వార్థంగా చేసింది. అందుకే ఆమెకు లభించిన పట్టాభిషేకం కేవలం ఆమె అధికారాన్ని సూచించదు. అది ఆమె చేసిన ప్రేమపూర్వక సేవకు దేవుడు ఇచ్చిన గొప్ప ప్రతిఫలంగా ఉంది. ఆమె రాణిగా ఉన్నప్పటికీ మనందరి కోసం దేవుని దగ్గర మధ్యవర్తిత్వం వహిస్తూ సేవ చేస్తూనే ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో నిజమైన గొప్పతనం అనేది అధికారము, ధనము ద్వారా రాదు. అది ప్రేమతో, వినయముతో ఇతరులకు సేవ చేసే దాని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరియ జీవితం దీనికి ఒక గొప్ప ఉదాహరణ, నిదర్శనం. ప్రభువు కూడా స్వయంగా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని పలికి ఉన్నారు. యోహాను సువార్త 18:36. అలాగే మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును దారపోయిటకు వచ్చను అని పలికారు. మత్తయి సువార్త 20:28. కనుక మరియమాత రాజ్ఞిత్వం భూలోక రాజుల వంటిది కాదు. ఆమె సింహాసనం అధికారము, సంపద లేక దండనలపైన ఆధారపడలేదు. అది ప్రేమ, కనికరం మరియు సేవపై ఆధారపడి ఉంది. ఆమె తన కుమారునితో కలిసి పాలించటం అంటే మనల్ని ఏలడం కాదు, కానీ మన కోసం మధ్యవర్తిత్వం చేయటం, మన బాధలను ఆయనకు తెలియచేయటం. అందువల్ల మనం మరియమ్మను రాణిగా గౌరవించటం అంటే ఆమె ద్వారా దేవుని ప్రేమను, దైవిక కరుణను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అని అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు అడుగు జాడల్లో నడిచేవారు ఆయన రాజ్య పాలనలో పాలు పంచుకుంటారని మత్తయి సువార్త 19:28 వాగ్దానం చేయబడింది. ఈ వాగ్దానం మరియమాత విషయంలో నెరవేరింది. అంటే దేవుని రాజ్యంలో పాలకులుగా, న్యాయమూర్తులుగా అధికారాన్ని పొందుతారు. ప్రభువును అనుసరించటంలో శ్రమలకు గురైన వారు ప్రభు పాలనలో భాగస్థులవుతారు అని లూకా సువార్త 22:28 నుండి 30 ప్రభు పలికి ఉన్నారు. ప్రభువు కోసం మరణించిన వారు ఆయనతో రాజ్యపాలన చేస్తారు అని తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 11 నుండి 12 వరకు మనం చదువుతూ ఉన్నాం. ఈ విధంగా మరియ తల్లి తన జీవితమంతా దేవుని చిత్తానికి విధేయంగా జీవించారు. క్రీస్తును శిలువ మరణం వరకు అనుసరించి రాచరికానికి కావలసిన అర్హతలన్నింటినీ ఆమె సాధించారు. అయితే ఆమె రాచరికం సొంత శక్తితో పొందింది కాదు. అది రాజైన క్రీస్తుపై సంపూర్ణంగా ఆధారపడి ఉంది. ఆమె దీనత్వాన్ని బట్టి దేవుడు ఆమెలో గొప్ప కార్యాలు చేసి ఆమెను మహిమపరిచారు. దేవుని పట్ల మరియ చూపిన సంపూర్ణ విశ్వాస, విధేయతల వలన దేవుడు ఆమెను ఇహ పరలోకాలకు రాజ్ఞిగా నియమించారు. రాణిగా మరియమ్మ మన కోసం దేవునితో మధ్యవర్తిత్వం వహించడమే కాకుండా తన కుమారుని ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. స్వర్గ భూలోకాల రాణి అయిన ఆమెకు పరలోక సింహాసనము నుండి దేవుని కృపను అనుగ్రహించే గొప్ప బాధ్యత ఆమెకు అప్పగింపబడింది. ఆమె ఆ కృపకు మూలం కాకపోయినప్పటికీ కృపను మనకు అందించే ఒక సాధనంగా ఆమె నియమించబడింది. ప్రేమగల తల్లిగా భూమిపై ఉన్న తన బిడ్డలకు దేవుని కృపను ధారాళంగా పంచటం కంటే ఆమెకు మించిన సంతోషం మరొకటి లేదు. ఆమె తన బిడ్డలందరినీ పరలోకంలో తన దివ్య కుమారునితో ఐక్యం చేయాలని ఆకాంక్షిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు పరలోకంలో కేవలం తల్లి మాత్రమే కాదు, రాణి కూడా ఉంది. మరియమ్మ దేవుని తల్లి, రాణి అయినందున మనం చిన్న బిడ్డల వలె విశ్వాసంతో ఆమె వద్దకు వెళ్ళాలి.
ఒక చిన్న పిల్లాడు తనకు అవసరం వచ్చినప్పుడు తన తల్లి ప్రేమను, సంరక్షణను, శ్రద్ధను ఏమాత్రము సందేహించకుండా దగ్గరికి ఎలా పరిగెత్తుతాడో మనము కూడా అలాగే మరియ వద్దకు పరిగెత్తాలి. ఆమె మనకు రక్షకురాలు, ఆశ్రయము, నిరీక్షణ మరియు మధురమైన ఆనందం. ఆమె వాత్సల్యం పరిపూర్ణమైనది, ఆమె మాతృప్రేమకు సాటి లేనిది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మరియ తల్లి పట్ల మనము భక్తి భావాన్ని చూపాలి. మరియ ఇహపరలోకాలకు రాణి అని మనం సంపూర్ణంగా విశ్వసించి ఆమెను సేవించాలి. మన జపాలు, భక్తి క్రియలు, పుణ్యకార్యాలు ఆ రాజ్ఞికి కానుకలుగా సమర్పించాలి. 12వ శతాబ్దంలో పునీత బెర్నార్డ్ ఆఫ్ క్లెయిర్వాక్స్ మరియ తల్లిని ఉద్దేశించి ఈ విధంగా అన్నాడు: తల్లి, నీ శరణుజొచ్చి నీ సహాయం అడిగిన, నీ వేడుకోలను కోరుకున్న వారిలో నిరాశ చెందిన వారు ఒక్కరు కూడా లేరు అని సవాలు చేశాడు. పునీత బెర్నార్డ్ యొక్క ఈ మాటలు మరియమ్మ యొక్క శక్తివంతమైన మధ్యవర్తిత్వం మరియు మాతృప్రేమకు గొప్ప నిదర్శనం. ఈ వాక్యం మనకు ధైర్యాన్ని, ఆశను కలిగిస్తుంది. శరణు జొచ్చుట అంటే సంపూర్ణంగా ఆమెకు మనలను అప్పగించుకోవటం. క్రైస్తవ చరిత్రలో మరియమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థించిన వారు ఎవరూ నిరాశ చెందలేదు. కనుక నమ్మకముతో ఆ తల్లిని శరణు వేడుతూ తల్లి చాటు బిడ్డలుగా భక్తివంతమైన జీవితాన్ని జీవించుదాం. క్రీస్తు మార్గంలో నడుద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ మరియ రాజ్ఞి మహోత్సవం సందర్భంగా మనందరి హృదయాలు భక్తితో నిండిపోవాలి. మరియమాత కేవలం స్వర్గానికి రాజ్ఞి మాత్రమే కాదు, ఆమె మన జీవితాలకు రాణి. ఆమె మనకు ఒక తల్లిగా, మార్గదర్శకురాలిగా మరియు ఆశ్రయముగా ఉన్నారు. ఆమె ప్రార్థనలు మనకు అండగా ఉంటాయి. విశ్వసించి మన కష్టసుఖాలను ఆమెకు అప్పగించుకుందాం. ఆమె సింహాసనంపై కూర్చోవడం ఆమెకున్న అధికారం వల్ల కాదు, అది ఆమె చూపిన అపారమైన ప్రేమ, దైవిక సహనం మరియు సంపూర్ణ వినయానికి గుర్తు. ఆమె తన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకోవటం ద్వారా వినయము మరియు విధేయత ఎలా అత్యున్నత గౌరవాన్ని పొందుతాయో ప్రపంచానికి చూపించారు. ఆమె జీవితం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. మనము కూడా దేవుని చిత్తానికి మనల్ని అప్పగించుకుంటే దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తారు. మరియ రాజ్ఞిని మనం గౌరవించటం అంటే ఆమె ద్వారా దైవిక కరుణ, అనుగ్రహం మరియు ప్రేమను అందుకోవాలని ఆశించటం. ఆమె మనందరి తల్లి మరియు మన ప్రతి ప్రార్థనను తన ప్రియ కుమారుడైన యేసు దగ్గరకు తీసుకుని వెళ్తుంది. ఆమె మనకు కృపారసము గల మాత మరియు మోక్ష ద్వారం. ఆమె మనకు శాశ్వత జీవితానికి దారి చూపిస్తుంది. ఈ పండుగ రోజున మన మరియమాతను మన జీవితానికి రాణిగా స్వీకరించి ఆమెను అనుసరించడానికి ప్రతిజ్ఞ పూనుదాం. పునీత జాన్ మరియ వియాని గారు ఇలా అన్నారు: పరలోకపు రాణికి సేవ చేయటం అంటే ఇప్పటికే అక్కడ పరిపాలించటం. ఆమె ఆజ్ఞల కింద జీవించటం అంటే పరిపాలన చేయటం కంటే గొప్పది అని. పునీత జాన్ వియాని గారు చెప్పిన ఈ మాటల సారాంశం ఏమిటంటే, మనం మరియమ్మకు సేవ చేయటం ద్వారా పరలోకపు జీవితాన్ని ఈ భూమిపైనే అనుభవింపవచ్చు అని. మరియమ్మకు సేవ చేయటం అంటే కేవలం ఆజ్ఞలు పాటించటం మాత్రమే కాదు, ఆమె ఆత్మకు దగ్గరగా జీవించటం, ఆమె లక్షణాలైన వినయము, స్వచ్ఛత మరియు ప్రేమను అనుసరించటం. ఈ సుగుణాలు మన జీవితంలో అలవర్చుకున్నప్పుడు మనం దేవుని రాజ్యంలో భాగస్థులం అవుతాం. ఈ సేవ మనలను దైవత్వానికి చేరువ చేస్తుంది. తద్వారా మనం పరలోక రాజ్యంలో నిలిచే గొప్ప గౌరవాన్ని పొందుతాం. సాధారణంగా పరిపాలన చేయటం అంటే అధికారం, శక్తి మరియు నియంత్రణ కలిగి ఉండటం. కానీ జాన్ వియాని గారు ఈ లోకపు పరిపాలన కంటే మరియమ్మ ఆజ్ఞల కింద జీవించటం గొప్పదని చెప్పారు. ఆజ్ఞలు అంటే ప్రేమ, సేవ మరియు త్యాగం. ఈ ఆజ్ఞలు మనల్ని దేవుని చిత్తానికి అనుగుణంగా నడిపిస్తాయి. మనలోని అహంకారాన్ని తగ్గించి దేవునిపై పూర్తిగా ఆధారపడేలా చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా జీవించడం వలన మనకు లభించే ఆధ్యాత్మిక శాంతి, సంతృప్తి మరియు నిత్య జీవం ఈ లోకంలోని ఏ పరిపాలన కూడా ఇవ్వలేనివి. మరియమాత రాజ్ఞి మా కొరకు ప్రార్థించండి. ఆమెన్.